హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ వ్లాగ్స్. నేను రేవతి. ఈరోజు పెసరపప్పుతోటి సింపుల్గా చేసుకునే ఒక కర్రీని అయితే చూపిస్తాను. ఈ కూర అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో ఇలాంటి కూరలు తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఈ సింపుల్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఈ కూర ఎక్కువ ఘాటుగా లేకుండా కమ్మగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకు స్టార్టింగ్లో అన్నం పెడతాం కదా, ఆ టైంలో ఇలాంటి కూరతో పెడితే పిల్లలకు బాగా అరుగుతుంది, ఇంకా కారం లేకుండా బాగా తింటారు. ఇంకా పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా లేడీసు ఇలాంటి కూరలు కనుక చేసుకొని తింటే ఈ కూర అయితే ఎస్పెషల్లీ కడుపులో నలతగా లేకుండా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యి చాలా బాగా రిలీఫ్గా ఉంటుంది. ఇలా పెసరపప్పుని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. కనీసం అరగంట అయినా నానాలి, అప్పుడే ఈ కూర టేస్ట్ బాగుంటుంది. లేదంటే పప్పులు గట్టిగా తగులుతూ ఉంటాయి. అందుకనే దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని బాగా నానబెట్టుకుంటాను. ఈలోపు కూరకి కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అంతలో పప్పు చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 2-3 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసేసి ఒక 2-3 టమోటాలను కూడా ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ కూరలో టమోటాలు, ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. ముక్కలుగా బాగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. మనం కారం కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి, మనం వేసినవన్నీ ఇందులో ఉన్నాయి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాను. 50% పప్పు ఉడికిన తర్వాత ఇలా ఇంకొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెక్కల్ని దంచుకొని వేసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఈ కర్రీలో ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి ఇంగువ వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత పప్పు ఉడికిపోయింది కదా, ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ కోసం పప్పు పూర్తిగా గుజ్జులాగా అయిపోయేలాగా ఉడకకూడదు. కొంచెం పలుకుగా తగులుతూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికితే సరిపోతుంది. అందుకే పప్పుని ముందుగా బాగా నానబెట్టుకుంటే ఇలా 80% ఉడికినా కానీ పప్పు మెత్తగా తినేటప్పుడు పంటికి తగులుతూ రుచిగా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చపాతీలోకి ఇన్స్టెంట్గా ఏదైనా కర్రీ కావాలన్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.